కదా. N9లోనే ఈ ఘటన జరిగి ఉంటే ఈ పాప నిర్మల్ వెళ్ళేది కాదు. అంటే ఈ పాప క్లారిటీ తనకు ఉంది కాబట్టి వ్యవస్థ ఎలాంటి ప్రభావితానికి గురవకుండా తనకు న్యాయం చేయాలి. ఇలా కాదు, నేను ఇక్కడ ఫస్ట్ ఎక్కడ ఈ ఏమంటారు అది జరగకపోయి ఉండొచ్చు, ఇది తప్పు అనడానికి ఫస్ట్ ఇండికేటర్ ఏంటి అంటే, ఇన్సిడెంట్ అయినాక విత్ ఇన్ 1 వీక్ ఆర్ సేమ్ డే కానీ 1 వీక్ లోపల కానీ విత్ ఇన్ 30 days లోపల కానీ నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయకుండా ఆఫ్టర్ 5 months తర్వాత వచ్చి చేస్తున్నావు అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇండికేటర్ దట్ నువ్వు ఏదో విషయంలో నువ్వు ఏదో అడిగినావు, అది ఆయన అంటే నువ్వు పగబెట్టుకొని చేస్తున్నావు అనేది అర్థమవుతుంది. నిజంగా జరిగి ఉంటే ఇన్స్టెంట్గా కేసు ఫైల్ చేస్తారు ఎవరైనా. ఓకే, ఒకవేళ ఆరోగ్యం బాగలేదు, లేకపోతే ఆ యొక్క ట్రామా నుంచి బయటకు రాలేకపోయినావు, లేకపోతే కొన్ని కారణాల వల్ల రాలేకపోతే మ్యాక్సిమం 30 days లోపల నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయలేదు, ఎఫ్ఐఆర్ చేయలేదు అంటే నీకు ఏదో విషయంలో నువ్వేదో అడిగినావు, అది ఆయన అన్నాడు, అందుకని నువ్వు పగబెట్టుకొని నువ్వు కావాలని ఒక తప్పుడు కేసు వేస్తున్నావు అని అర్థం. ఆఫ్టర్ 5 months తర్వాత వచ్చినావంటే ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత నాకేమనిపిస్తుంది అంటే ఆమె N9 మీడియాలో ఏదో వర్క్ కావాలి, మీడియా ప్రెజెంటర్ ఏదో అడిగినట్టుంది, వాళ్ళ నాన్నతోటి వచ్చింది ఆఫీస్ కంటే. ఈ బ్రదర్ ఆమెకున్న టాలెంట్ చూసి కానీ ఆమెకున్న మెచ్యూరిటీ లెవెల్ చూసి కానీ అవన్నీ ఇంకా తర్వాత చూద్దాంలే ఇప్పుడు వద్దు అన్నట్టు ఉన్నాడు. నాకు ఇయ్యవా అని పగబెట్టుకొని కావాలని తప్పుడు కేసు పెట్టినట్టుగా నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఆ అమ్మాయి కూడా సేమ్ మాల కులం అండి, వీళ్ళ కులమే అంట, సేమ్ కాస్ట్ అంట. ఓకే, అది నాకు తెలియదు, ఈమెనే విప్లవశ్రీ రాసిందే చదువుతున్నా. సో ఈ పాప క్లారిటీ తనకు ఉంది కాబట్టి వ్యవస్థ ఎలాంటి చెప్పిన N9 మీడియాకి ఘటనకు సంబంధం లేదు, దిగంబర్ డబ్బు పోసి ఉండవచ్చు, ఆమె భాష కరెక్ట్ లేదు, నీ భాష కరెక్ట్ లేదు విప్లవశ్రీ. ఓకే, ఆయన ఓనర్ ఉన్నాడు, ఆయన సంస్థ స్థాపించిండు అని అర్థం ఉంది, కానీ ఆ మాట్లాడే పదజాలం కరెక్ట్ లేదు. సో N9 మీడియాకి ఘటనకి సంబంధం లేదు, దిగంబర్ పేరు పెట్టి పిలుస్తావా మీ బాస్ని? నేను ఇన్నిసార్లు మాట్లాడితే నేను బ్రదర్ అని మాట్లాడుతున్నా, నిన్ను సిస్టర్ అని మాట్లాడుతున్నా, నాకంటే చిన్నదాని అయినా నీకు దండం పెడుతున్నా. నాకున్న సంస్కారంలో నీకు కంటెంట్ మాట్లాడు, సబ్జెక్ట్ మాట్లాడు. వ్యక్తుల మీద నీకంటే పెద్దవాడిని పట్టుకొని మీ యొక్క నీకు తిండి పెడుతున్న ఓనర్ యొక్క అధినేత మీద దిగంబర్ అని పేరు పెట్టి ఏకవచనం మాట్లాడొచ్చా? ఇదా జెన్జీలు గిన్జీలు అంటే గివా? ఆలోచించి సిస్టర్ ప్లీజ్. ఓకే, సో దిగంబర్ డబ్బు పోసి నేను చెప్తాను చదువుతున్నా. దిగంబర్ డబ్బు పోసి ఉండవచ్చు, కానీ 4 నెలలుగా సంస్థను రాకేష్ టేకప్ చేసుకున్నాడు. ఈ సంస్థ నిర్మాణంలో ఉద్యోగుల రక్తం ఉంది, మేము ఇది నిర్మించిన నేపథ్యం వేరు, మా లక్ష్యం వేరు. మరి దిగంబర్ కాంబులో ఏం లక్ష్యం ఉంది? ఆయన లక్ష్యంకి భిన్నంగా మీరు పనిచేస్తే మిమ్మల్ని తీసేరాదా? రాకేష్ని తీసేరాదా? నిన్ను తీసేరాదా? విప్లవశ్రీ నీకు హెడ్కి ఎక్కింది, సర్కాయించింది, నీకు 4 వ్యూస్ వస్తున్నాయి, 4 సోషల్ మీడియాలో చూస్తున్నారని దిమాగ్ సర్కాయించింది, నీకు కళ్ళు నెత్తికెక్కినాయి. చివరగా నేను N9 మీడియాలో జాయిన్ అయ్యింది బాధితుల పక్షాన ఉండడానికే, అలా లేని పక్షంలో నేను N9 మీడియాకు రాజీనామా చేస్తాను ఖచ్చితంగా. మేమందరం కూడా బాధితుల పక్షానే ఉన్నాం, నెత్తి నోరు కొట్టుకొని పొద్దుగా లేస్తే ప్రతి ప్రజా సమస్య మీద ఓకే స్పందిస్తున్నాం. ఎవరికి న్యాయం, అణగారిన వర్గాలకి, పేద మధ్యతరగతి సామాన్యుల కోసము ఎవరైతే అణిచివేయబడ్డవారో, తరతరాలుగా అణిచివేయబడుతున్నారో వాళ్ళకి న్యాయం కావాలని పొద్దుగా లేస్తే ప్రభుత్వాలని, అన్ని వ్యవస్థలని కొట్లాడుతున్నాము, వాయిస్ ఇస్తున్నాము, విషయ పరిజ్ఞానం చేస్తున్నాము, అన్ని పొద్దుగా లేస్తే గదే చేస్తున్నాం. మేమేం చేస్తున్నాం? గడ్డి వ్యక్తులేం కదా, రైట్? మేమేమి ఆడోడో దోసుకునేటని దోసుకో అని చెప్తలేం కదా, అలాకెళ్ళి నాకు కొంత వాటా ఇమ్మని అడుగుతలేం కదా దోసుకునేటని. పొద్దుగా లేస్తే వాళ్ళనే కదా తిడుతుంది. చివరగా నేను N9 మీడియాలో జాయిన్ అయింది. ఓకే, సో అలా లేని పక్షంలో నేను N9 మీడియాకి రాజీనామా చేస్తాను ఖచ్చితంగా. చెయ్యి తల్లి, చెయ్యి. నువ్వు కాకపోతే నీలాంటి వాళ్ళు 100 మంది దొరుకుతారు. ఓకే, ఇది ఒక స్క్రిప్ట్ రాసుకొని చదవడానికి అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు వాళ్ళందరూ అదే కదా, ధ్రువరాత్ ఏం చేస్తాడు? స్క్రిప్ట్ రాసి అవుతాడు. తులసి చంద్ ఏం చేస్తుంది? ఆమె రాసుకుంటుందో లేకపోతే వాళ్ళ ఆయన రాసిస్తాడో, సో ఆమె కూడా అట్లనే చదువుతుంది. అందరు మెజారిటీ అందరు జర్నలిస్టులు వాళ్ళన్న రాసుకుంటారు, వాళ్ళకి రాసిస్తారు స్క్రిప్ట్. సో రాసిస్తే ఆడ ఒకటి స్క్రిప్ట్, ఇది నీకు ఎంత స్పీడ్ కావాలనేది దొరుకుతుంది, ఎంత స్పీడ్ అది పోవాలనేది ట్రాన్స్క్రైబర్ ఏదో అంటారు. 15,000 ఎడితే వస్తుంది ఇండియాలో. సో అది పెట్టుకుంటే దాంట్లో నువ్వు స్పీడ్ సెట్ చేసుకుంటే నీ రీడింగ్ కేపబిలిటీని బట్టి ఆడ స్క్రిప్ట్ ఏంటంటే ఆ కెమెరాను ఆ స్క్రిప్ట్ సేమ్ దగ్గర ఉంటాయి. ఇట్లా చూస్తే నీకు డైరెక్ట్ మనం చూసినట్టే ఉంటుంది. ఇప్పుడు నేను కెమెరాను చూస్తున్నా కదా, సో అట్లా ఆడ వస్తుంది చదువుతారు అన్నట్టు.
ఇక స్క్రిప్ట్ వాళ్ళు రాస్తేనేమో వాళ్ళకి కొంత తెలివి ఉన్నట్టు, వాళ్ళు రాయకపోతే వేరే వాళ్ళు రాసిస్తే ఆ తెలివి లేదు, ఓన్లీ చదువుడు తప్ప. ఓకే, మెజారిటీ న్యూస్ ప్రెజెంటర్స్ అందరూ ఈ మీడియా ఛానల్ ఉండేటోళ్ళు, సావిత్రి, భోవిత్రి, యువతతో ఆ ఈటీవీలో ఈ న్యూస్ ఛానల్ ప్రెజెంట్ చదివేటోళ్ళు అందరూ వాళ్ళకి అంత నాలెడ్జ్, ఆ విషయ పరిజ్ఞానం లేకపోవచ్చు. ఎవడో రాసిచ్చింది చదువుతుండొచ్చు. రాష్ట్రాలు వేరే ఉంటారు, కంటెంట్ రైటర్ వేరే ఉంటారు, ఈ చదివేటోళ్ళు వేరే ఉంటారు. కాబట్టి వానికి అంత నాలెడ్జ్ కూడా లేకపోవచ్చు, వాడు జర్నలిస్ట్ కాకపోవచ్చు చదివేటోళ్ళు. కాబట్టి ఎవరికైతే మంచిగా తెలుగు వచ్చు, మంచిగా స్పష్టంగా పలుకుతారు, వాళ్ళ ముఖం చూడడానికి ఒక ప్రజలకు కనెక్ట్ అవుతుంది, ఎమోషన్స్ బాగా పలుకుతాయి అన్న వాళ్ళకి ఆ యొక్క చదివే అవకాశం ఇస్తారు. కాబట్టి వాళ్ళు చూసుకుంటే చదువుతారు. ఇప్పుడు నేనేమి నాది స్క్రిప్ట్ లేదు కదా, నాకేం స్క్రిప్ట్ లేదు కదా, నేనేమి ఎవడు రాసియలే కదా, నేను నా ఫోన్ పెట్టుకున్నాడా ఎక్కడ నాకు నా మనసులో ఏది కరెక్ట్ అనిపిస్తే నా మనసుకి అది మాట్లాడుతున్నా. వాళ్ళు అట్లా కాదు. ఇప్పుడు నేను గంట, 2 గంటలు, 3 గంటలు ఈ కంటెంట్ లైవ్ రావాలంటే, 3 గంటల కంటెంట్ రాయాలంటే వాడు ఎన్ని వందల వేల పేజీలు రాయాలి కంటెంట్. అర్థమైందా? ఆ కంటెంట్కి కొంచెం అటు ఇటు మాట్లాడలేరు. ప్లస్ ఇట్లా సడన్ గా ఇట్లా కామెంట్లు పెడితే, క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు ఆ స్క్రిప్ట్ మాత్రమే చూసుకుంటూ చదువుతారు. ఇప్పుడు మోడీ ఉన్నాడు, ఎవడో రాసి ఇచ్చిందో ఎవడో షోలో చెప్పింది చెప్తాడు, ఆ యొక్క అంటారు కదా, దాన్ని ఏమంటారు. సో అట్లా కాకుండా ఇంకా ఇండిపెండెంట్ ఏ క్వశ్చన్ అడిగినా మోడీ చెప్పలేడు. అందుకే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ రాడు, రాహుల్ గాంధీ వస్తాడు. ఎందుకంటే ఆయన విషయ పరిజ్ఞానం లేదు. సో కాబట్టి ఆడోడో రాసి ఇచ్చింది చదువుతాడు. అందుకే మన్ కీ బాత్లకు వస్తాడు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్కి రాడు. ఒకవేళ ప్రెస్ కాన్ఫరెన్స్కి వస్తే సినిమా యాక్టర్లతో వస్తాడు, ముందే స్క్రిప్ట్ రాసి ఉంటుంది, ఈ క్వశ్చన్ అడగాలి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా, ఎవ్రీథింగ్ రిటర్న్ ఉంటుంది. అలాగా వాళ్ళు ఉన్నది కాకుండా వేరే క్వశ్చన్ అడిగితే వాడు ఇది వెళ్ళిపో అంటాడు ఇక్కడ నుంచి, ఆ ఎడిటింగ్లో కట్ చేస్తారు. ఇది పరిస్థితి. చివరిగా నేను N9 మీడియాలో జాయిన్ అయ్యాను. సో రాజీనామా చేయొచ్చు, లేకపోతే ఆ దిగంబర్ కాంప్లైన్ మీకు వెళ్ళిపోమని కూడా చెప్పొచ్చు. ఇట్ కుడ్ బి. నేను బాధితుల పక్షాన లేదు, బాధితుల పక్షానే అందరం ఉన్నాం. ఓకే, సో అది ఈ బ్రదర్ ఫోటో పెట్టి విప్లవశ్రీ ఇది పెట్టింది. ఓకే, సో మనకు తెలియనప్పుడు తెలియని వాళ్ళు లేకుంటే బుద్ధి. రాకేష్ ఏమన్నా మొత్తం చూడకుండా కొంచెం చూస్తాను, నేను తర్వాత చూస్తా. కానీ మంచిది అని చెప్పేసి చెప్పినా 2 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, తమ్ముడు ఇంతవరకు రాలేదు, అసలు ఆయన ఏం అనుకుంటాడు ఏంది అని అంటే, నేను చూడలేదు, నేను తర్వాత చూస్తా. ఓకే, మేము ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తాడు. మీ కామెంట్స్ అవుతా. సో అది ఇది ఆయన ఏం పెట్టిండు పోస్ట్, దిగంబర్ కాంప్లైన్ పోస్ట్ పెట్టిండు. ఎప్పుడు పెట్టిండు చదువుతా. ఇక అరుణ గోగులమంద, ఆ కోమలి, ఇక వాళ్ళ అవి ఏమంటారు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఇక వాళ్ళ దగ్గర పరిచయం ఉన్న వాళ్ళు చెప్తూనే ఉన్నారు, అన్న వాళ్ళ నోట్లో నోరు పెడితే ఏమంటారు గట్టర్లో పెట్టినట్టే అన్న అని చెప్తున్నారు. ఇక ఏళ్ళు వడ్లు రకరకాలు చెప్తున్నారు వాళ్ళ గురించి. ఎవరు అరుణ గోగులమంద అండ్ కోమలి గురించి. సో ఇక వాళ్ళ గురించి నేను వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నా అంటే నాది నేను దిగజార్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక ఆమెకైతే ఎన్నోసార్లు నా డబ్బులు అడిగారు, ఆమె కానీ వాళ్ళ మొగుడు కానీ, ఎవరు కోమలి. సో స్టార్టింగ్లో ఇచ్చినా కానీ వీళ్ళందరూ లంగ కథలు పడుతున్నారని ఏ రోజైతే అర్థమైందో ఇక అప్పుడు